వెల్కమ్ టు 6 టీవీ. ఫుడ్ కలర్స్ గురించి షాకింగ్ నిజాలు. ఇవి తెలిస్తే అస్సలు ముట్టుకోరు. తాజాగా బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్, ఫిష్, వెజ్ కబాబ్ వంటి ఆహార పదార్థాల్లో కలర్ను ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. కబాబ్లు, చేపలు, చికెన్లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించడానికి అసలు కారణం ఏమిటి? ఆహారంలో ఉపయోగించే ఈ రంగులు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది ఎంత ప్రమాదకరమైనది అనే విషయాలు బెంగళూరులోని ఆహార నిపుణుడు డాక్టర్ కీర్తి హిరిసావే వివరించారు. డాక్టర్ కీర్తి హిరిసావే మాట్లాడుతూ ఆహార తయారీలో కృత్రిమ రంగులు రుచిని పెంచడంతో పాటు ఆకర్షణీయ రంగును పులుపుతాయి. దీంతో ఆహారం కళ్లకు ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది. కృత్రిమ రంగుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చికెన్ కబాబ్ల నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపగా అందులో 8 కబాబ్లకు కృత్రిమ రంగులు వేసినట్లు గుర్తించారు. మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్ చాలా ప్రమాదకరం. కృత్రిమ రంగులలో కార్మోసిన్ అనే పదార్థం ఉంటుంది. కార్మోసిన్ కూడా ఒక రసాయన కారకం. కార్మోసిన్ ఆహారాన్ని ఎరుపుగా మారుస్తుంది. ఈ కార్మోసిన్ కిడ్నీలను దెబ్బతీస్తాయి. ఆహారంలో 100 BP కంటే ఎక్కువగా కార్మోసిన్ వాడితే ఆహారం చాలా ఎర్రగా కనిపిస్తుంది. అంతేకాకుండా కార్మోసిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చిన్న వయసులోనే పిల్లలకు బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనితో పాటు గుండెపోటుతో సహా అనేక సమస్యలు దారితీస్తాయని డాక్టర్ కీర్తి హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ కలర్స్ పై నిషేధం విధించడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించిన వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గూడూరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.